బాబడు గత 2015 నుంచి జగిత్యాల జిల్లా డ్రైవర్గా పనిచేస్తున్నాను. నాకు 6 మంత్స్గా సాలరీ రావడం లేదు. అలా డ్రైవర్లు ఏంటంటే ఒక వెట్టి చాకరీ చేసుకుంటారు. ఎక్కడ పనిచేస్తున్నారో మాకు తెలియదు. 6 నెలలుగా జీతం రావాలి. మేము జగిత్యాల మన పెద్దపేట జిల్లా, మేము జగిత్యాలకు వచ్చి పని చేయాలి. ట్రాన్స్ఫర్స్ కూడా మాకు లేవు. మీకు వెళ్ళిపోవాలని లీవ్ ఇవ్వడం లేదు. చాలా ఇబ్బంది పెట్టుకున్నారు. జీతాలు అడిగితే కూడా ఇబ్బంది పెట్టుకున్నారు. జీతాలు అడిగితే ఇబ్బంది పెట్టుకున్నారు. లీవ్ పరంగా లీవ్ అడిగితే లీవ్ ఇవ్వలేదు. కానీ నాకు లీవ్ ఇవ్వాలని చెప్తే నువ్వు జాబ్ రిటర్న్ చేసుకోవాలని బెదిరిస్తున్నారు. మా జిల్లా డీఎంహెచ్ఓ కానీ జిల్లా డీఎంహెచ్ఓ కింద పనిచేసే వాళ్ళు కూడా డ్యూటీ చేయడం ఇష్టం కాకపోతే జాబ్ గురించి ఇచ్చిపోవాలంటున్నారు. దానివల్ల డ్రైవర్లుగా మాకు బాగా స్ట్రెస్ అవుతున్నాయి. ఇప్పుడు మా కొలిక్ డ్రైవర్ కూడా అక్కడితో చనిపోవడం జరిగింది. అతను కూడా నాకు ఎన్నోసార్లు చెప్పుకున్నాడు. నాకు చాలా ఇబ్బంది అవుతుంది. పెద్దపల్లి నుంచి జగిత్యాల రావడానికి కూడా బాగా ఇబ్బంది అవుతుంది. 6 నెలలుగా జీతాలు లేవు కదా, నాకు చాలా ఇబ్బంది అవుతుందని చెప్పి చాలా బాధపడడం జరిగింది. అయినా కూడా అధికారులు మా గురించి ఎవరు పట్టించుకోవడం లేదు. దయచేసి మేము ప్రభుత్వానికి ఒకటే వేడుకుంటున్నాము, మా ఉద్యోగులకు సంబంధించి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏ జిల్లా వారి ఆ జిల్లాకు బదిలీ చేయాల్సిందిగా వేడుకుంటున్నాము. అన్న ఇందాక ఆఫీస్ నుంచి సీనియర్ అసిస్టెంట్ జూనియర్ అసిస్టెంట్ అని వచ్చి వాళ్ళకి 20,000 నుంచి ఎల్లగొట్టండి, ఇక్కడ శవాన్ని ఆపకండి అని చెప్పడం జరిగింది. వారెవరు ఇవ్వడానికి? సీనియర్ అసిస్టెంట్ అన్వేష్ అండ్ ఇంకో ఆయన పేరు ముస్లిం అండ్ అతని పేరు వాళ్ళు వచ్చి డబ్బులు ఇక్కడ ఇస్తాం, మీరు ఆ శవాన్ని తీసుకెళ్ళాలని చెప్పడం జరుగుతుంది. మేము కుటుంబొత్తునైన వ్యక్తి ఇద్దరు కలిసి ఆ శవాన్ని తీసుకెళ్ళండి ఆపకండి అని చెప్తే వాళ్ళు పాప కుటుంబ సభ్యులు వచ్చిండ్రు, మేము మాకు దిక్కు లేదా, మేము మతడు ఎవరు ఇవ్వడానికి డబ్బులు అని చెప్పడం జరిగింది. అంటే దీని లేదో మతలాభం ఉంది. సత్యనారాయణ రెడ్డి అంటేనే డబ్బులు వసూలు చేసుకుంటా ఉద్యోగస్తులు ప్రాణం తీస్తున్నాడు. దీనికి మొదటి సాగు అతందే కారణం. ఇంకా చావడానికి సిద్ధంగా ఉన్నారు. ఇతడు ఉంటే ఇక్కడ ఈ జిల్లాలో లోకల్ అయిన భావనతో బతుకుతున్నాడు. దయచేసి అతను ఒక వ్యవస్థను ఇక్కడ